నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణిస్తున్నటువంటి కారు ఢీకొని వాళ్ళ కార్యకర్తే సింగయ్య మృతి చెందడం మనకందరికీ తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నిన్న హైకోర్టులో వాదనలు అయితే జరిగాయి. ఈ వాదనలు విన్న తర్వాత జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నారంటే, కొన్నిసార్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇలాంటి యాక్సిడెంట్లు తరచూ జరుగుతూ ఉంటాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు జరుగుతుంటాయి. కుంభమేళాలో కూడా ఘటనలు జరిగాయి కదా. ప్రమాద ఘటనల్లో వాహనంలో ఉన్న పిటిషనర్ల పాత్ర ఏముంటుంది? కారు కింద పడిన వ్యక్తిని అలా చావనివ్వండి అని ముందుకెళ్తారా? అలాంటి ఉద్దేశం వాహనంలో ఉన్న వారికి ఉంటుందా అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించారు. దానికి మన అడ్వకేట్ జనరల్ దొమ్మలపాటి శ్రీనివాస్ గారు ఏమన్నారంటే, అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం కాదు, ఈ ప్రమాదం జరుగుతుందని పోలీసులకు ముందే తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి వాళ్ళు 3 వాహనాలను మాత్రమే అనుమతించారు. లిమిటెడ్ మెంబర్స్ అంటే 100 మందితో మాత్రమే ఆ పర్యటన చేయమని చెప్పారు, ఆ పరామర్శ చేయమని చెప్పారు. కానీ పోలీసుల యొక్క మాటలను బేఖాతరు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శనకు దిగారు. సో ఆ బల ప్రదర్శనలో భాగంగానే తొక్కిసలాట జరిగి ఆ దళిత కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆయన కారు కింద పడి మరణించడం కూడా జరిగిందని చెప్పుకొచ్చారు. అనుకోకుండా ప్రమాదం జరిగితే వాహనం నడిపిన డ్రైవర్ను అందుకు బాధ్యుడిని చేయవచ్చు. కానీ ప్రస్తుత కేసు అలాంటిది కాదు. ప్రమాద ఘటననే కాకుండా దానికి దారి తీసిన అన్ని అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకోవాలి. వాహన ప్రమాదాలు జరిగినప్పుడు అందులో ప్రయాణిస్తున్న వారిని కూడా ప్రాసిక్యూట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో వాహన ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్ ఒకన్నే బాధ్యుడిని చేయడం కాకుండా అందులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళను కూడా బాధ్యులు చేసినటువంటి కేసులు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ కేసులో స్పెషల్ గా ప్రయాణిస్తున్న వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే అందులో ప్రయాణిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ పోలీసులు వాళ్ళు సూచనలు చేశారు, ఇంతమందితో వెళ్ళొద్దని, ఇన్ని కార్లతోనే వెళ్ళమని. కానీ ఆయన పట్టించుకోలేదు. అదేవిధంగా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. యాక్సిడెంట్ జరిగిన తరువాత మానవతా దృక్పథంతో కనీసం పోలీసులకు సమాచారం కూడా ఇవ్వకుండా యాత్రను కొనసాగించాడు అని కూడా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంచితే గాయపడిన అతన్ని కనీసము అంబులెన్స్ని పిలిచి లేకపోతే హాస్పిటల్లో చేర్పించకుండా అలాగే రోడ్డు పక్కన పొదల్లో వదిలేసి వెళ్ళిపోయారని కూడా చెప్పుకొచ్చారు. ఈ ఘటనను కప్పిపుచ్చడానికి తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద అతను పడి చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారి కారును తప్పించడానికి కోసము ఎక్కడో ఆయన దేవినేని అవినాష్ అనుచరుడు ఎవరినో లొంగిపోమని చెప్పి తప్పుడు సమాచారాన్ని కూడా వ్యాప్తి చేశారని కూడా చెప్పారు. 3 వాహనాలు 100 మందితో వెళ్లేందుకు జగన్ కు అనుమతి ఇస్తే, కానీ ఆయన ఏం చేశాడు? 1000 మందిని పోగేసుకొని 100 వాహనాలతో ర్యాలీగా వెళ్లారు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆ యాక్సిడెంట్ జరిగిందని, ఒక వ్యక్తి గాయపడ్డాడని, కనీసము ఆయన్ని హాస్పిటల్లో చేర్పించాలనేటువంటి ఉద్దేశం కూడా లేకుండా కారు కింద నలిగిపోయింది సొంత కార్యకర్త అని తెలిసినా కూడా ఆయన యాత్రను ముందుకు సాగించాడే కానీ కనీసము ప్రాథమిక చర్యలు కూడా చేపట్టలేదు, ప్రాథమిక చికిత్స కూడా చేయలేదని కూడా చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. హైకోర్టుకు ఏజీ దొమ్మలపాటి నివేదిక, ఫోటోలు, ఇతర ఆధారాల సమర్పణకు టైం ఇవ్వాలని వినతి. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, కొంచెం టైం ఇస్తే అవన్నీ ఆధారాలు కూడా చూపిస్తామని చెప్పడం జరిగింది. కానీ జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు మాత్రము కొన్నిసార్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్న యాక్సిడెంట్లు అయితే జరుగుతూ ఉంటాయి, అందులో డ్రైవర్ను మాత్రమే బాధ్యులు చేసినటువంటి కేసులను మనం చూసాము. ప్రయాణికుల్ని ఏ విధంగా అందులో బాధ్యులు చేస్తామని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. దానికి ఆయన కౌంటర్గా మన ఏజీ దొమ్మలపాటి శ్రీనివాస్ గారు కూడా ఈ విధంగా స్పందించారు. మరి కేసు అయితే మంగళవారానికి వాయిదా పడింది. జూన్ 1వ తారీఖు వరకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయకూడదని చెప్పి స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చారు. దాని తరువాత నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేస్తారా లేదా తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.